నమస్తే మిత్రులారా. మనం రోజు చాలా మందిని గూర్చి వినటానికి అలవాటుగా ఉంటాం, కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి అసాధారణమైనది. ఆమె పేరు సునీతా విలియమ్స్. అక్షరాల ఆకాశాన్ని దాటి అంతరిక్షంలో ప్రవేశించబడిన గొప్ప భారతీయ మూలాలున్న వ్యోమగామి. సునీతా విలియమ్స్ 1965 సంవత్సరం అమెరికాలో జన్మించింది. ఆమె తండ్రి భారతీయుడు, గుజరాత్కు చెందిన దీపక్ నందకుమార్. చిన్నప్పటి నుండి ఆమెకి ఆకాశం పై భయం కాదు, ఆసక్తి ఉండేది. చిన్నతనంలోనే ఆమె యంత్రాలు, స్పేస్షిప్పులు అంటే చాలా ఇష్టం. సునీత ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా నేవీలో పైలట్గా చేరింది. సాధారణ పైలట్ కాదు, ఫైటర్ జెట్ పైలట్. కానీ అంతటితో ఆగలేదు. ఆమె అసలైన కల అంతరిక్షంలోకి వెళ్లడం. సునీతా విలియమ్స్ నాసాకి ఎలా వెళ్ళింది? సునీత నాసాలో వ్యోమగామిగా ఎంపిక కావడానికి చాలా కష్టపడింది. చివరికి 2006లో తొలిసారిగా అంతరిక్ష ప్రయాణం చేసింది. అక్కడ 195 రోజులు ఉండి రికార్డు సృష్టించింది. స్పేస్లో అద్భుతమైన అనుభవాలు. అంతరిక్షంలో ఒకరోజు ఎలా ఉంటుందో ఊహించగలరా? అక్కడ నడవడం లేదు, తేలియాడాల్సిందే. సునీతా విలియమ్స్ మహిళల్లో మొట్టమొదటి వ్యక్తిగా అంతరిక్షంలో మారథాన్ రన్ చేసింది. అంతేకాదు, స్పేస్ వాక్ చేస్తూ 7 గంటల 55 నిమిషాల సుదీర్ఘ రికార్డు క్రియేట్ చేసింది. సునీతా విలియమ్స్ సాధించిన విజయాలు. సునీతా విలియమ్స్ ఎన్నో పురస్కారాలు అందుకుంది, నాసాలో అత్యున్నత స్థాయికి ఎదిగింది. కానీ భారతదేశం పట్ల ప్రేమ తగ్గలేదు. ఆమె చెబుతుంది, మీరు కూడా ప్రయత్నిస్తే అంతరిక్షంలోకి వెళ్ళొచ్చు. అంటే మనం కూడా ముందుకు సాగాలి, వెనుకడుగు వేయకూడదు. మీకు సునీతా విలియమ్స్ జీవితం ఎలా అనిపించింది? ఇలాంటి గొప్ప వ్యక్తుల కథలు మరిన్ని వినాలంటే మా SNR02 క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.